ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మీరందరూ దీవించబడాలని మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ప్రార్థిస్తూ, ఆశీర్వాదాల చేత నింపబడి దేవునిలో అభివృద్ధి పరచబడాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో కొంతమంది మనం కృంగిపోయిన సమయములలో, దిగులు పడుతున్నటువంటి సమయములలో మనకెవరైనా ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులుంటే, బలపరిచే వ్యక్తులుంటే, నేనున్నాను, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు, నేను లేనా, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు అని ఎవరైనా మనకు ధైర్యాన్ని కలిగించే వ్యక్తులు ఉంటే వాళ్ళని బట్టి చాలా సంతోషపడతా ఉంటాం. అందుకే కీర్తనాకారుడు దావీదు చాలా స్పష్టముగా అతడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తనకు ఉన్నటువంటి పరిస్థితిలో అయ్యా అని దేవునిని ఒక కొండగా పోల్చి, లేదా ఒక ఎత్తైన కోటగా పోల్చి అతడు మాట్లాడుతున్నటువంటి సందర్భం భక్తుడు దావీదు. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో 91వ కీర్తనలు 91వ కీర్తన 2వ వచనంలో, యెహోవా నేను ఆశ్రయున్నటువంటి కోట అని ఆయన దేవునిని గురించి చెప్తున్నాడు. అంటే దేవుడు నాకు కోటగా ఉన్నాడు, నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు, నన్ను భద్రపరిచేవాడుగా ఉన్నాడు. ఇన్ని రోజులు నా పక్షంగా ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అని దిగులు పడ్డాను చూసారా. ఇప్పుడు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, ఆయన కోటగా ఉన్నాడు. కోట అంటే పెద్ద పెద్ద కోటలు కొన్ని సందర్భాల్లో కట్టడాలను మనం చూస్తాం. వాటిని బట్టి అలాగే దేవుడు కూడా దావీదుకు అలాంటి ఆశ్రయ దుర్గముగాను కోటగాను ఉన్నాడని అతడు ధైర్యపరచబడుతూ ఈ వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉండెను. నెంబర్ 2, రెండోది వచ్చేసేసరికి, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు కోటయున్నావు. అంతేకాదయ్యా, నువ్వు కృపా నిధివి అని చెప్తున్నాడు. కోటే కాదు, కృపా నిధివి. నిధి అంటే ధనం, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, అభివృద్ధి, ఆశీర్వాదం. చాలామంది కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, దేవుడు సమృద్ధినిచ్చేవాడు, సమస్తాన్ని సహాయం చేయగలిగినవాడు, ప్రతి ఈవిని ప్రతి అవసరతను తీర్చేవాడు, బలపరిచేవాడు, సంతోషంనిచ్చేవాడు, సమస్తాన్ని సమకూడి జరిగించేటువంటి దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయన కోటగా ఉండి, ఆయన మాటకు లోబడి, ఆయన పని చేసేవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి ఏనాడు కూడా దేవుడు తక్కువగా చేయడు కూడా. ఒకానొక సందర్భంలో మేము సేవకు వచ్చినటువంటి కొంతలో రెంటు కట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి సమయంలో దేవుడు ఒక వ్యక్తిని దర్శించి, నా కుమారుడు ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేపించుకొని ఈ ధనాన్ని తన చేతిలో పెట్టు అని దేవుడు తనతో మాట్లాడినప్పుడు, ఆ తల్లిగారు వచ్చి, అయ్యా మా గ్రామానికి, మా ఊరికి వచ్చింది మీరేనా, ఇదిగో దేవుడు చూపించాడు, ఈ ధనం నీకు ఇవ్వమన్నాడని ప్రార్థన చేపించుకొని వెళ్ళింది. ఆ రోజున మేము, ఆమె వెళ్ళిపోయింది, ఇచ్చింది, తర్వాత ఓపెన్ చేసి చూస్తే మా అవసరతలు ఏమై ఉన్నాయో దేవుడు ఎరిగి తన దూతలను పంపి ప్రజలను ప్రేరేపింపచేసి వారి ద్వారా ప్రతి అవసరతను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నయోమి, రూతు జీవితాల్లో కూడా చూసినప్పుడు, నయోమి భర్త చనిపోయాడు, కొడుకులు కూడా చనిపోయారు. రూతు నడుము కట్టుకొని పరిగె ఏరి తన అత్తగారిని పోషించాలని, తోటికోడలు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోకుండా పరిగేరి
అవి కొట్టి నూర్చి తీసుకొని వచ్చి వారి పూటని వెళ్ళబుచ్చుకుంటున్న సమయంలో, కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు రూతు గ్రంథంలో చదివినప్పుడు చాలా చక్కగా వ్రాయబడి ఉంటాయి. మొదటి 2 అధ్యాయాల్లో ఈ విషయాలు. వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో, ఆర్థికంగా ఉన్న సమయంలో, దేవుడు ఆ ప్రజలను ప్రేరేపించి రూతుకును, నయోమికిని వారికి ఆహారాన్ని పెట్టేవాడు. అందుకే ఏలియా ఆకలిగొనినప్పుడు కాకోళము చేత కాకి ద్వారా రొట్టెను, మాంసమును పంపించిన దేవుడు. నీవు కూడా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో బాధపడొచ్చు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబం గడవటం ఇబ్బందిగా ఉంది అనే అభిప్రాయం, ఆలోచన, బాధ నిన్ను ముంచివేయొచ్చు. ఈ మాటలు వింటున్న నీవు ప్రభునందు విశ్వాసముంచితే నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీకు కావాల్సిన ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు. అందుకే ఒకవైపు ద్వారం మూయబడితే మరొక వైపు ద్వారాన్ని దేవుడు మన కొరకు ఆయన తెరిచేవాడై ఉన్నాడు. ఈ రోజున ఆయన కొండగా ఉన్నాడు. ఆయన కృప నిధిగా, సమృద్ధిగా ఉన్నాడు అని, కృపా నిధి అని కీర్తనలు 144 కీర్తన 2వ వచనంలో చాలా క్లారిటీగా వ్రాయబడింది. నెంబర్ 3, మూడోది ఒక మాటని జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మూడోది అంటున్నాడయ్యా, నువ్వు నాకు కోటగా ఉన్నావు, అంతేకాదు నన్ను రక్షించే వ్యక్తివిగా కూడా ఉన్నావు, నన్ను కాపాడే వ్యక్తివిగా కూడా ఉన్నావు. ఎక్కడ ఈ మాట? కీర్తనలు 18వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 18వ కీర్తన 2వ వచనం. అయ్యా, నీవు నాకు కోటగా ఉన్నావు, నన్ను రక్షించేవాడివిగా ఉన్నావు. అయ్యా, నా ప్రతి పరిస్థితి నీకు తెలుసు కదా. నన్ను రక్షించడానికి సమర్థుడవు, సహాయము చేయగలిగిన వాడు. ప్రతి ఆటంకము నుండి, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి స్థితిగతుల నుండి విడిపించి విడుదలిచ్చి క్షేమాన్నిచ్చే దేవుడవని దావీదు తన హృదయపూర్వకంగా తన ప్రేమను మొత్తం వెల్లడిపరుస్తూ ప్రభు దగ్గర తన హృదయ లోతులలో నుండి వచ్చేటువంటి మాటలను అతడు హృదయపూర్వకంగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే చెప్పకుండా ఉండలేమండి ఆ విషయాలు. ఎందుకంటే ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావు, కష్టపడుతున్నావు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఈ జీవితం ఎందుకు అనేటువంటి విసిగిపోయేటువంటి సతమత పరిస్థితిలో నీవు ఉన్నావు. ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ టైంలోనో చూస్తున్నావు, అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రి వేళ, ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడిస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు. ఆయన నీకును నీ కుటుంబానికి కోటగా ఉన్నాడు, ప్రాకారముగా ఉన్నాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ చుట్టూ తన మహిమనుంచగలిగిన దేవాతి దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఆశీర్వదించబడవలసినటువంటి వారమైన. ఇంకా ఎందుకు చింత, భయము, భీతి, ఆందోళన, టెన్షన్లు పడుతూ, బాధపడుతూ, విచారపడుతూ, కృంగిపోతూ, నలిగిపోతూ ఉంటావు? నీ భారము ప్రభువు మీద వేయి. విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకముంచు. గొప్ప కార్యం ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. 3 విషయాలు విన్నాం. దేవుడు కోటగా ఉన్నాడు. మొదటిది, ఆయన ఆశ్రయుడుగా ఉన్నాడు. 2, కృపానిధిగా ఉన్నాడు. 3, నిన్ను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఎత్తైన కోటైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం దీవెనకు ప్రతిగా జీవిద్దాం. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు బిడ్డలు ఎవరైతే వింటున్నారో, వీక్షిస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. వారి పరిస్థితుల నుండి విడిపించి విడుదలివ్వండి, కలిగించి సహాయం చేయండి, సమృద్ధితో నింపండి. వారి ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వారి చుట్టూ నీ మహిమ అన్ని విషయాల్లో నడిపించి బలపరిచి స్థిరపరచండి. మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మలను దీవించునుగాక. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన ఫ్రెండ్స్‌కి, స్నేహితులకు, బంధువులకు షేర్ చేద్దాం, పంపిద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టినట్లయితే నేను ముందు ఏది పెట్టినా ముందు మీకే అది వస్తది. అనేక వాక్యాలు వినే అవకాశం ఉంటది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.